మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. మీ అందరికీ తెలుసు, ఇది ఒక వ్యక్తి చేయగలిగిన పని కాదు. ఒక కార్యవర్గం ప్రముఖమైన పాత్ర వహించే సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యాపరమైన కార్యక్రమాలు చేయాలంటే ఒక సంపూర్ణంగా మనకి మద్దతు తెలిపి మనతో నడిచే కార్యవర్గం కావాలి. మనకి తానాలో 3 విభాగాలు, అందులో ప్రముఖమైనది దూరదృష్టి కలిగి సంస్థ పరిణామాలు పెంచి ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా ఖచ్చితంగా కష్టపడి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో, మేధావులతో, లేకపోతే ఉన్నత విలువలు ఉన్న వారితో మనం పెట్టుకునే బోర్డులో మోస్ట్ రీసెంట్ కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్గా ఉండి నా ఆప్తమిత్రుడు, చాలా కాలంగా కలిసి పనిచేస్తున్న ఇతర కార్యకర్తల మధ్యలో ఉన్న మైత్రి బంధం ఉన్న మా రవి పొట్లూరు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే సోదరుడు మళ్ళీ దేవన్ గారిని, భరత్ మద్రేన్ గారిని, వర్జీనియా ప్రాంతవాసి మంచి మిత్రుడు జనార్దన్ నిమ్మలపూడి గారిని, కాలిఫోర్నియా వాసి మంచి మిత్రుడు మా వెంకట్ కోగంటి గారిని వచ్చింది. ఇది కరెంట్గా కొత్తగా వచ్చిన బోర్డు కార్యవర్గం. I've been dabbling in many things and wearing many hats over the last 2 years, and I never thought I could. I thought I had this giant ego thinking that I would be an actor till the end of my life, but I realized that you don't get to decide. You have to just go with the flow. If life has other plans for you, go with the flow. So I think what I've been doing over the last 2 years is going with the flow, but I'm going back to acting next month. హాయ్ వ్యూవర్స్, 24th నేషనల్ కాన్ఫరెన్స్ తానా ఈవెంట్లో చాలామంది ఇక్కడ స్టాల్స్, ఎగ్జిబిటర్స్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. బట్ వన్ అండ్ ఓన్లీ కంపెనీ అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఆవిర్భవిస్తుందో అక్కడి నుంచి ఒక కంపెనీ వచ్చింది, GNC గ్లోబల్ అని. నాతో పాటు దివ్యేందు చౌదరి గారు ఉన్నారు. సో ఆయన మాటలు విందాం, దివ్యేందు చౌదరి గారి మాటలో. సార్, వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ అండ్ హౌ యు ఆర్ సీయింగ్ NRIs as customers, like, prospective customers? Thanks, Anil. So my name is Divyendu. So I am the second generation of a company called GNC Global, as he said. So we've been in real estate since 2004, and we work with all the top builders of every city in Bangalore and Hyderabad and Chennai, Cochin, all across the country. And after having done all of that, we are now into development ourselves, where we are developing about 600 acres around Amravati. Especially why we're targeting NRIs with this kind of a product is that a lot of people in the US want to relocate back to India, but they don't know how to replicate their lifestyle here in the US and India because you don't get the same green space. So where our project is actually standing out, a lot of NRIs have invested here, is that we are right in the center of Andhra and Telangana, 2.5 hours from Hyderabad and 45 minutes from Amravati. So for anyone trying to relocate back to India or wanting to have a holiday home, they can actually settle down here because it's surrounded by 2 rivers and 31,000 acres of forest land. So the ambience that you have the cleanest air in the world. Like statistically speaking, you have the cleanest air in the world, cleanest water, and you have the best access possible through bridges, through waterways, through a 4-lane and everything. నమస్కారం అందరికీ. సో మనం వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి ఇక్కడ వచ్చి ఇలా బూత్ ప్రారంభం చేసాము. తానా వాళ్ళంతా సహకారంతో బూత్ ప్రారంభం చేసాము. సో ఎందుకంటే మిషిగన్లో ఫస్ట్ మురుగర్ కోవిల్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, మిషిగన్ స్టేట్లో ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మనది.
మనం ప్రారంభం చేసి 2 years అయింది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రెంటల్ స్పేస్లో ప్రారంభం చేసాము. సో గుడికి ఇప్పుడు 10 acre ల్యాండ్ సెక్యూర్ చేసాము. సో ల్యాండ్ డొనేషన్ కోసం మనము ఇక్కడ వచ్చి తానా వాళ్ళు రీచ్ అయ్యాము. వాళ్ళు మీరు స్టాల్ పెట్టుకొని మీరు డొనేషన్ రైస్ చేయండి అందరూ సహకారం చేశారు. సో అందరూ డివోటీస్ అందరూ సహకారం చేయండి. ఒక సుబ్రహ్మణ్య స్వామి భూదాన సేవ ఈ కైంకర్యంలో అందరూ పాల్గొన్నారు. నమస్కారం. హరే కృష్ణ. నా పేరు గిరిధర దాస. మేము ఇక్కడ మిచిగన్లో ఒక గోశాల ఉంది మాట అండి. దట్స్ ద ఓన్లీ గోశాల. ఇట్స్ కాల్డ్ గోలోక కౌ శాంక్చురీ. నేను అక్కడ సర్వ్ చేస్తూ ఉంటాను. మేము ఇక్కడ నార్త్ అమెరికా తానా ఈవెంట్కి వచ్చామంటే మిచిగన్లో. ఇక్కడ మాకు లోకల్ మాట ఇది. ఇక్కడ మేము కౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ గోరక్ష ఎంత ఇంపార్టెంట్ అండ్ అలాంటి వాటి సపోర్ట్ కూడా ఏమైనా వస్తుందని చెప్పేసి ఇక్కడికి అందరికీ ఇన్వైట్ చేయడానికి వచ్చామంటండి. ఇది వచ్చేసి మా ఫ్లైర్ మాట. మా వెబ్సైట్ వచ్చేసి గోలోక కౌ శాంక్చురీ. అండ్ దెన్ యూ కెన్ పే విజిట్ సమ్ టైమ్ అండ్ ఎనీ వన్ ఈజ్ వెల్కమ్. మీరు ఎప్పుడైనా రావచ్చు అండ్ కౌస్తో టైం స్పెండ్ చేయండి. అక్కడ మాకు 8 కౌలు ఉన్నాయి. అన్నీ కూడా ఏంటంటే చాలా పర్సనల్ కేర్ తీసుకుంటాము అండ్ దేర్ వెరీ స్వీట్ కౌస్. ఆన్ అదర్ సైడ్ we also have some Vedas. So my friend Vrajanath is gonna talk more about it. సో నా పేరు వ్రజనాథ్ దాస్ అండి. సో ఇక్కడ తానా ఈవెంట్స్కి వచ్చేసి వేదాల గురించి ఎట్లాగైతే గో సేవ చేస్తున్నామో అలాగే వేదాల సేవ కూడా చేయాలి. ఎందుకంటే వేదాల నుంచే వస్తుంది మనకి గో సేవ చేయమని. కృషి గో రక్ష వాణిజ్యం 18వ అధ్యాయం 44వ శ్లోకాల్లో చెప్పారు కృష్ణ భగవాన్లో. ఏంటి అని అంటే మనము గో రక్ష చేయాలి. గో రక్ష ఎలా చేయాలి అని చెప్పి వేదాల్లో ఉంది. సో కాబట్టి మనం చేస్తున్నాం. సో అలాగే మనం ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు రైట్ అవన్నీ మనకి వేదాల్లో ఉంటుంది. ఆ వేదాలు మనం ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిని అడిగితే అరే భగవద్గీత నీకు తెలుసా భాగవతం తెలుసా అంటే ఏంటి ఏం అడుగుతున్నారు, అవెంజర్స్ తెలుసా స్పైడర్ మ్యాన్ తెలుసా అంటే అది తెలుసు అంటున్నారు. సో అలాగే వాళ్ళ పెద్దలను అడిగినా కూడా వాళ్ళకి భగవద్గీత తెలుసు భాగవతం తెలియదు. భాగవతం ఏంటి అన్ని వేదాల యొక్క సారం, ఉపనిషత్తుల యొక్క సారం, తర్వాత పురాణాల యొక్క సారం, ఇతిహాసాల యొక్క సారం. కానీ అవి తెలీదు వాళ్ళకి. అవి తెలిస్తేనే పిల్లలకి ఇవ్వగలం. నెక్స్ట్ జనరేషన్కి వచ్చే వరకు ఈ వేదాలు మన వేదాల యొక్క సారం శ్రీమద్ భాగవతం మనం తప్పించేసుకుంటున్నాం, మనం వదిలించేసుకుంటున్నాం. సో దట్స్ ద రీజన్ వీఆర్ ఆస్కింగ్ ఎవ్రీవన్ ప్రతి ఇంట్లో శ్రీమద్ భాగవతం ఉండాలి. ఇండియన్సే కాదు అమెరికన్స్ మేము చాలా మంది అమెరికన్స్కి కూడా శ్రీమద్ భాగవతం ఇచ్చాము. ఇఫ్ యూ సీ దిస్ మెసేజ్ అండ్ మీకు కూడా శ్రీమద్ భాగవతం కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. ఈ గోలోక శాంక్చురీని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ దెన్ వీ విల్ సెండ్ యూ శ్రీమద్ భాగవతం. హలో అండి, నా పేరు పెనంనేని శ్రీనివాసు. ఈరోజు జూలై 3, 4, 5 తారీఖుల్లో నోవైలో తానా సభలు జరుగుతున్నాయి. ఆ సభల్లో మేము సాహిత్య సభలకి నిర్వహణ ఇక్కడ జరుగుతుంది. సాహిత్య సభల్లో మేము పెట్టిన ప్రాంగణం పేరు రామోజీరావు సాహిత్య ప్రాంగణము. నాతో పాటు ఈరోజు వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గారు, భాగవతుల నరసింహారావు గారు కూడా ఉన్నారు. మాకు 4 సెషన్లు అనుకున్నాము. ఇప్పటికి ఆల్రెడీ 2 సెషన్స్ అయినాయి. మంచిగా ఆ 2 సెషన్లు చాలా బాగా అయినాయి. మొదటి సాహిత్య సెషన్ పేరు సాహిత్యం నుంచి సినిమా అనేది. అది నిన్న 3వ తారీఖు అయింది. ఈరోజు 4వ తారీఖు పొద్దున్నే పెట్టిన సెషన్ పేరు కుర్రకారు తెలుగునారు అనే సెషను. మధ్యాహ్నం 1:30 దగ్గర నుంచి 5:30 వరకు 2 సెషన్స్ ఉన్నాయి. మొదటి సెషన్ పేరు తెలుగు భాషా ఫలాలు, రెండో సెషన్ పేరు తెలుగు జీవనది. హలో సుమన్ టీవీ వ్యూవర్స్, ఈరోజు జరుగుతున్న తానా 24th నేషనల్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా తానాలో అంతర్భాగమైన పాఠశాల ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే తానా యొక్క మోటివ్ ఉందో వాళ్ళ తెలుగు సంస్కృతి కానీ తెలుగు సాంప్రదాయాలు కానీ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి అందివ్వడానికి ముఖ్య కారణం ఈ తానా మహాసభలు. అందులో భాగంగా ఈ పాఠశాల ఎవరైతే స్టార్ట్ చేశారో ఆయన మనతో పాటు ఉన్నారు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. సో ఆయనతో అడిగి తెలుసుకుందాము. భారతదేశంలో చదువుకుని ఇక్కడికి వచ్చి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి స్థానంలో ఉండేటువంటి మన తెలుగువారు పిల్లలకి తెలుగు నేర్పించవలసిన అవసరం చాలా ఉంది. దానికి కారణం ఏంటంటే సెలవుల్లో వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి మన గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు కనుక తెలుగు భాషలో కనుక కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి వస్తే కనుక వాళ్ళకి మళ్ళీ ఎందుకు మేము ఇండియా రావాలనేటువంటి భావన పిల్లల్లో పెరుగుతుంది. అంతేకాకుండా అక్కడ నుంచి అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్యలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు ఆ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అనుభవాలు, ఆ నాయనమ్మ వాళ్ళ అనుభవాలు, చిన్నప్పటి విషయాలు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆ పిల్లలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా తెలుగు ఇది తప్పనిసరి అవసరంగా ఉంది. కాబట్టి కేవలం తెలుగు సంస్కృతిని తెలుగు ఇదంతా కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఒక బ్రాడర్ అవుట్లుక్ ఉన్నప్పుడు కూడా ముందు ప్రాక్టికల్గా ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి పెద్దలతో మన పిల్లలు తెలుగులో ఇంటరాక్ట్ అవ్వడానికి తప్పనిసరిగా మన పిల్లలకు తెలుగు నేర్పించాలి. ఆ తెలుగు నేర్పించాలనే తపన ఉన్నప్పుడు మరి ఎక్కడ నేర్పించాలి, ఎలా నేర్పించాలన్నప్పుడు మన తానా వాళ్ళ ఆధ్వర్యం నడుస్తున్నటువంటి మన పాఠశాల దీనికి చక్కటి అవకాశంగా లభించింది. కాబట్టి నేను
నేను ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరినీ కోరేది ఏంటంటే మీ పిల్లలకి మీరు మీ కుటుంబం యొక్క ఆచార వ్యవహారాలు, మీ కుటుంబం యొక్క భారతదేశంలో మీ కుటుంబం యొక్క గొప్పతనం, మన ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్పతనం తెలియాలంటే మన పాఠశాల ద్వారా మన పిల్లలకి తెలుగు నేర్పించాలని చెప్పి కూడా నేను సేవనీయంగా మనవి చేస్తున్నాను. పాఠశాల చైర్పర్సన్ భానుప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ తెలుగు వారికి చాలా మంది వేల సంఖ్యలో ఉంటారు పిల్లలు. వీళ్ళందరికీ కూడా ఈ తెలుగు పాఠశాల నుంచి తెలుగు విద్య నేర్పించాలి అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా రీచ్ అవుతారో, అలాగే నేర్చుకున్న తర్వాత వాళ్ళు తెలుగులో ఏమైనా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా, లేదంటే తెలుగు వాడుక భాషగా మాత్రమే మీరు చూస్తున్నారా పిల్లలకి? అందరికీ నమస్కారం అండి. తానా ఉత్సవానికి వచ్చేసినటువంటి తెలుగు వారందరికీ, అలాగే ముఖ్య అతిథిగా ఇక్కడికి మా స్టాల్కి వచ్చేసినటువంటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన తెలుగు భాషాభిమాని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, అలాగే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా అండి, ముఖ్యంగా అమెరికాలో పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటేనండి వెరీ సింపుల్. మన పిల్లలకి తెలుగు భాష మాట్లాడటం నేర్పించడం మాత్రమే. తాతలు, తండ్రులు, అమ్మమ్మలు ఈరోజు అమెరికా వస్తే వాళ్ళు ఏ భావావేశంతో ఒక మాట చెబితే కూడా పిల్లలకి అర్థం కావట్లేదు. వీళ్ళు తిరిగి తాతల తండ్రులతో వాళ్ళ వాత్సల్యం కానివ్వండి, వాళ్ళ ఆదరాభిమానం, ప్రేమ చూపించాలన్నా కూడా భాష అనేది మన దౌర్భాగ్యం కొంది అవరోధంగా తయారైన పరిస్థితులు. ఈ పరిస్థితులు అధిగమించడానికి, భాషను పిల్లలకు దగ్గర చేయడానికి, భాషని వారధిగా ప్రమోట్ చేయడం కోసం స్టార్ట్ చేసిన విభాగం తానాలో పాఠశాల అండి. హలో సుమన్ టీవీ వ్యూవర్స్, వెల్కమ్ టు తానా 24th నేషనల్ కాన్ఫరెన్స్. మిషిగన్లో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్కి మెయిన్గా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వచ్చాం. తానా మహాసభలు 3 రోజులు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ తానా ఎలా జరుగుతుంది మహాసభలు ఒక్కసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సుమన్ టీవీకి మీ యొక్క సైడ్ నుంచి తానా సభలు ఎలా జరుగుతున్నాయి, సక్సెస్ఫుల్ ఎలా నడుస్తుంది? నా పేరు జయరామ్ అండి, జయరామ్ కోమటి. నేను తానాకి ఫస్ట్ ప్రెసిడెంట్గా చేస్తున్నా, అలానే ఒక 2 కాన్ఫరెన్స్లు కూడా కన్వీనర్గా చేస్తున్నా. దట్ ఈస్ వాట్ మై బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ తానా అనేది. ఈ తానా కాన్ఫరెన్స్ అనేది ఎవ్రీ 2 yearsకి తెలుగు పండగ లాంటిది. దీంట్లో ఈ తానా అనేది కూడా వేరే అందరూ చెప్పే ఉంటారు మీకు, ఇది ఒక 50 సంవత్సరాల ఆర్గనైజేషను. ఇది అవుట్ సైడ్ ఇండియా ఇది కంటే పెద్ద ఆర్గనైజేషన్ అంటూ లేదు తెలుగు వాళ్ళకి. అలాంటి ఆర్గనైజేషను దగ్గర ఒక 80-90 వేల మంది మెంబర్షిప్ ఉన్న ఆర్గనైజేషన్ అంటే తానా అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ సంవత్సరం కూడా డెట్రాయిట్లో 2005లో 15లో ఇది 3వ కాన్ఫరెన్స్ చేస్తున్నారు వాళ్ళు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ టీం ఉంది. నిన్న చూసినా నిన్న ప్రోగ్రామ్సే కానీ మొన్న బ్యాంక్వెట్ దగ్గర నుంచి కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా ఈవినింగ్ విత్ తమన్ గారి ప్రోగ్రాము వీటితోటి గ్రాండ్ సక్సెస్ అవుతుందని. తానా మహాసభలు 3వ రోజుకి వచ్చాయండి. నిన్న అయితే ఎస్పి చరణ్ గారు అలాగే సునీత గారు కాన్సర్ట్కి హౌస్ఫుల్ షో అనే చెప్పాలి. ఇది అంత గొప్పగా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈరోజు తమన్ గారి షోతో 3వ రోజు ముగుస్తుంది. బట్ చాలా అద్భుతంగా ఫుడ్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చిన డెలిగేట్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అందరూ కూడా తెలుగువారు ఇక్కడ ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గంగాధర్ నాదెర్ల గారు చైర్మన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఒక్కసారి ఈ తానా మహాసభలు ఏ విధంగా జరుగుతున్నాయి 24వ మహాసభలో ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు చూసే ఉంటారు, మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, అద్భుతంగా జరుగుతున్నాయి డే 1 నుంచి కూడా. బ్యాంక్వెట్ నైట్ మేము అనుకున్న దానికన్నా డబల్ అయ్యారు. నిన్న కూడా అంతే, ఈరోజు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇదన్నిటి కారణం ఏంటంటే తానా దానికి బ్రాండ్ ఉంది. 48 years ఆర్గనైజేషన్ ఇట్స్ బ్రాండ్ ఉంది. 50 cities లో 50 states లో అన్ని సిటీస్లో కూడా మేజర్ సిటీస్లో కూడా తానా వాలంటీర్స్ ఉన్నారు. ఏ ఆపద వచ్చినా తెలుగు వారికి మేము ఉన్నామని ఫస్ట్ ఎయిడ్ 1800 టోల్ నెంబర్ కాల్ చేస్తే ఎస్ రెస్పాన్స్ ఇస్తారు. అలాంటి నెట్వర్క్ ఉన్న ఆర్గనైజేషన్ తానా. నా పేరు సునీల్ పంత్రా అండి. నేను ఈ కాన్ఫరెన్స్ 24th తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ని. సో అలానే జాయింట్ ట్రెజరర్ని అండ్ రేపటి నుంచి సెక్రటరీ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఈ కాన్ఫరెన్స్ there are many obstacles which we started, but at this point of time ఈరోజు మనం 3rd day మార్నింగ్లో ఉన్నాం. సో నిన్న 10,000 మంది పైగా కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. సో విచ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్ పొజిషన్. సో వీఆర్ ఆల్ వెల్కమ్ ఎవ్రీ వన్ టు ఎంజాయ్ ద తమన్ అండ్ సమంతా షో టుడే. యూ విల్ బి కలర్ ఫీస్ట్ ఫర్ ద హోల్ కాన్ఫరెన్స్. అండి మాది గుడివాడ. నా పేరు సౌమ్య. తానా మహాసభలకి విచ్చేసినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మా పాప షేరింగ్ కల్చర్ త్రూ హూప్స్ అనే ఎంట్రీకి ఇక్కడికి వచ్చి నిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దాంట్లో తను డ్యాన్స్ చేస్తూ హూలా హూప్తో డ్యాన్స్ చేసింది. సో మన ఇండియన్ కల్చర్ డ్యాన్స్ని హూలా హూప్తో చేసి చూపించింది.
I started working with Tana ever since I was 11 years old, and during that I was able to do art workshops with them and help them raise money for them and for myself to donate to organizations that support the homeless where I'm from, Spokane, Washington. And Tana has helped me throughout my journey to learn and grow and to have given 2 TED Talks, especially going through that, all of the journey that I've gone through. Tana has really helped me push to become who I am today.